ఐక్యతా భావంతోనే ఏదైనా సాధ్యమవుతుందని రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అందే బాబయ్య అన్నారు. షాద్నగర్ పట్టణ కేంద్రంలో సాయిరాజా కన్వెన్షన్ హాల్లో షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముదిరాజులకు పలు సూచనలు, సలహాలు, దిశానిర్దేశం ముదిరాజ్ సంఘం నేతలు స్పష్టంగా వివరించారు. రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా ముదిరాజులకు అభివృద్ధి కృషికి సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా పండుగ సాయన్న విగ్రహావిష్కరణకు ఏప్రిల్ 30న తేదీన ఖరారు చేశారు. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం ముదిరాజ్ సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపాల్ ముదిరాజ్, జెడ్పీటీసీ ఈట గణేష్ ముదిరాజ్, తాలూకా అధ్యక్షులు అంచే రాములు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిలో వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు అందే బాబన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వైరమూరి మల్లేశన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ముదిరాజ్ బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ షాద్నగర్ ప్రాంతంలో మా యొక్క ముదిరాజు బిడ్డ అయినటువంటి బాలమ్మరు ముద్దు బిడ్డ అయినటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణను ఏ విధంగా ఆవిష్కరణ చేయాలి, ప్రారంభోత్సవం చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క సమస్యలు, ముదిరాజులు ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పండుగ సాయన్న విగ్రహం షాద్నగర్ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్న పడుగు బలైన వర్గాల కోసం వారి దౌర్జన్యాలు అలాంటి వాటిపైన పోరాటం చేసి మరి ఆ రోజు వారికి సమాజ వర్గాలకు అంతగా ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వాళ్లకు ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ ఎదుగుదలకు పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడు అనుకోవాలి పండుగ సాయన్న. మరి ఆ పండుగ సాయన్నను ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏప్రిల్ 30 తారీఖున ఆవిష్కరించుకోబోతున్నాం. సుమారుగా 30,000 మంది ప్రతి గ్రామం 30,000 మంది కార్యక్రమం చాలా ఘనంగా చేస్తున్నాం. అలాంటి కార్యక్రమం కోసం ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ మీటింగ్లో మరి ఆ కార్యాచరణ, దానికి సంబంధించిన విగ్రహావిష్కరణకు సంబంధించిన కార్యక్రమంపై చర్చించడం జరిగింది. దీన్ని ఇంకా ముందు కూడా ఈ ముదిరాజు అలాగే ఈ అత్యధిక స్థాయిలో ఉన్న ఈ కులానికి సంబంధించి అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి ఒక ఐక్యతగా ఉండి పోరాటం చేయాల్సి ఎంతైనా ఉండాలి. అదేవిధంగా జగన్మోహన్ రావు గారు వీళ్ళు వస్తారు కాబట్టి మన వేదిక, మన యొక్క ప్రోగ్రాం, మన పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ పెద్ద ఎత్తున జరగాలి. దానికి మనం కూడా ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టి బాధ్యతలు కావాలి. అదేవిధంగా షాద్నగర్ వాళ్ళకు పెద్ద ఎత్తున ఈ మన యొక్క మీటింగ్ పెద్ద సక్సెస్ చేసి ఏ బంధువులు చూస్తారా చూడాలి సార్ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడండి. సత్యం గారు, కొంచెం సత్యం గారు తర్వాత రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరి ఎంతో కష్టపడి అందరూ గురించి ఇక్కడ అంతా ప్రతి విలేజ్ నుంచి గ్రామ స్థానిక స్థాయి నుంచి అంతా రావడం జరిగింది. వచ్చిన వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఏ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి కాబోతుందని ఈ మీడియా మిత్రులతో తెలియజేస్తున్నా. ఎందుకంటే
ఏ రోజు కూడా ఈనాటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పండుగ సాయన 150 సంవత్సరాల చరిత్ర. అయితే ఆ రోజు ఆయన ఉద్యమ పోరాటం చేసి వీధ వాళ్ళకి అందరికీ అన్నం పెట్టిన ఘనత ఆయనకు దక్కింది కనుక అదే బాటలో మేము నడుస్తూ ఈరోజు పండుగ సాయన విగ్రహాన్ని ఎంతో చాలా